అంటూ వాలంటీర్లని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైసీపీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు కనకమర్లపూడి నారాయణ వాయిస్ మెసేజ్ తో ఆ పార్టీ భారీ కుట్రలు బయటపడ్డాయి. తమని విధుల నుంచి పక్కన పెట్టించారు కాబట్టే రాజీనామాలు చేసినట్లు చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. జగన్ కోసం బయటకొచ్చినట్లు చెప్పాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు వైసీపీ నేత నారాయణ వాయిస్ మెసేజ్ వైరల్ అవుతుంది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ నేతల తీరుపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. వాలంటీర్లకి ఒక చిన్న విన్నపం, మీరు ఇచ్చే రిజైన్ లెటరు మీరు ఎవరైనా అడిగితే కూడా ఎవరో పలానా బలవంతంగా చేయించినారు, నారాయణ బలవంతంగా చేయించినాడు అది విధంగా చెప్పకుండా మేము స్వతహాగా చేశాము, మేము ఈ విధంగా మా వాలంటీర్లని అవమానపరిచే విధంగా చెప్పారు కాబట్టి ఆ ఆర్డర్లు ఆపారు కాబట్టి మేము స్వచ్ఛందంగా చేసి ఈ ఉద్యోగానికి రిజైన్ చేస్తున్నాము. మేము ఏదైనా ఉంటే జగన్కి చేయాలనే ఉద్దేశంతోనే మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పండి. అందువల్ల ఏం భయపడలేదు. ఎవరన్నా పేపర్ వాళ్ళు ఎవరన్నా అడిగినా కానీ మీరు అదే విధంగా చెప్పండి. మేము స్వతహా చేసామే కానీ ఒకరు చెప్తే చేసింది కాదు అని మీరు చెప్పండి. అది వాలంటీర్లు విధుల నుంచి పక్కన పెట్టించారు కాబట్టే రాజీనామా చేసినట్లు చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, యామిని, వైసీపీ ఈ వాలంటీర్ల ద్వారా చాలా మందిని రాజీనామా చేయించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవాలి అనే ఒక కుట్రలు పనుతుంది. ప్రధానంగా చూస్తే వైసీపీకి రాను రాబోయే ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతూ ఉంది. ఈ క్రమంలో వాలంటీర్లు మళ్లీ మరోసారి పాముగా వాడుకునే ప్రయత్నాలు చేస్తుంది. మొదట చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్న ఈ యువతకి ఉద్యోగాలు ఇస్తామంటూ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే వాళ్ళకి కేవలం 5,000 రూపాయల జీతం, అది కూడా ప్రజల సొమ్ముని జీతాలుగా చెల్లిస్తూ వచ్చారు. వాళ్ళతోటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఆ యువకులందరితోటి ఆ యువతతోటి తప్పుడు పనులు చేయించడం జరిగింది. ఓటర్లలో భారీ అక్రమాలు చేయించారు వాళ్ళతోటే. ఆ తర్వాత వాళ్ళని ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇది మిత్రపక్ష పార్టీలు పెట్టించారంటూ రకరకాలుగా కుయుక్తులు పన్నుతూ ప్రచారాలు సాగిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్లతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయిస్తూ దానంతరికి కూడా కారణం మిత్రపక్షాలే, ఆ కూటమే అన్నట్లుగా ప్రచారాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇక్కడ చూస్తే కావల్లో పెద్ద ఎత్తున వాలంటీర్ల పైన ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రాజీనామాలు చేయాలి. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రచారానికి రాబోయే ముందు రాజీనామా చేసి ఆ ప్రచారాల్లో పాల్గొనాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిళ్లు కొనసాగిస్తున్నారు. ఆ పార్టీ నాయకుడు కనమర్లపూడి వెంకటనారాయణ బహిరంగంగా ఒక వాయిస్ మెసేజ్ కూడా రిలీజ్ చేశారు. వాలంటీర్లందరూ కూడా రాజీనామాలు చేయాలి, రాజీనామాలు చేసిన వాళ్ళందరూ కూడా జగన్ కోసమే రాజీనామా చేశాం, మమ్మల్ని విధుల నుంచి బయట పెట్టారు కాబట్టి రాజీనామా చేశాం అని చెప్పి అందరికీ చెప్పాలి. పత్రికలలో కూడా జగన్ కోసం చేశామని చెప్పమని ఆయన బహిరంగంగా ఒక వాయిస్ మెసేజ్ ని రిలీజ్ చేయడం పెద్ద చర్చగా మారింది. ఇప్పుడు ఆ వాయిస్ మెసేజ్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తూ ఉంది. అది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైసీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో ఈ విధంగా కుతంత్రాలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని చెప్పే పరిస్థితి. వైసీపీ నేరుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందంటూ ప్రజాస్వామ్య వాదులందరూ కూడా తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఆ వాయిస్ ను బట్టి ఏపీ వ్యాప్తంగా ఈ వాలంటీర్లు అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకోవాలి, లబ్ధి పొందాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉండటం రాజకీయంగానే కాదు ప్రజల్లో కూడా తీవ్ర విమర్శలకు తావిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.